ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 15,46,000 విలువ గల 59 చెక్కులను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, టీఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మామిలా రాజేందర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, మండలపటి అధ్యక్షులు చక్రపాణి మధుసూదన్ రెడ్డి, బిటల్ కౌన్సిలర్లు నాగరాజు గౌడ్, నవీన్, శ్రీకాంత్, సర్పంచ్లు ఉమా సాయి గౌడ్, ఖాజా ఖాన్, ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి పేద ప్రజలు అనారోగ్య కారణాలతోటి ఆసుపత్రులకు వెళ్ళి చూపించుకున్న తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు అన్న ప్రభాకరణ దృష్టి తీసుకొస్తే సీఎంఆర్ఎఫ్ పెట్టిస్తా అన్నప్పుడు చాలామంది అప్లికేషన్లు ఆఫీస్ నుండి పంపించడం జరుగుతూ ఉంది. నిరంతర ప్రక్రియ అది. 2014లో ప్రభాకరణ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడుతున్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రభాకరన్ని స్వయంగా తీసుకెళ్లి సీఎం ఆఫీస్లో ఇచ్చి చెక్కులు తీసుకొచ్చి మరి సకాలంలో లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా 96 మందికి 23,10,000 రూపాయలు ఈ కాన్స్టిట్యూన్సీలో అందరికి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలప్పుడు గరీబులకు హామీ ఇచ్చిందో అవన్నీ కూడా మరి ఎక్కడ ఒకటి నెరవేర్చడం సాధ్యం కాకపోయినా మరి ఏదైతే ఎలక్షన్ ముందు కానీ రేవంత్ రెడ్డి బహిరంగ సభలలో కానీ మైకు పట్టుకుంటే చాలు కేసీఆర్ గారిని తిట్టడం తప్పిస్తే ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీల పేరు మీద హామీలు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నిన్న మొన్న చూసినట్టయితే పెద్ద జోకు, ఇలా కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీలో ఏమో పెట్రోల్ డీజిల్ ధర ఒక వారంలో 10 రూపాయలు పెంచడం జరిగింది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు లేవు, మరి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, మరి ఏది లేక ఒడ్లు కొనుగొట్టలేదు. వాళ్ళు రైతు బంధు అసలే ఇస్తలేరు, ఒడ్లు కూడా కొంటలేరు. మరి రైతులు ఎంత ఇబ్బంది పడితే రైతులు ఒడ్లు కొట్టలేరని చెప్పి బీజేపీలు పోతున్నారు కళ్ళల కాడికి, మరి పెట్రోల్ ధర పెంచారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. రెండు తోడు దొంగల్లాగా వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉన్నటువంటి రైతులను కానీ గరీబులను కానీ పట్టించుకున్న పాపన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పోతలేవనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మరి తెలంగాణ మొదటి నుంచి ఉద్యమకారులు మన జిల్లా ట్రబుల్ షూటర్ అయిన హరీష్ అన్న కావచ్చు, మరి నిరంతరంగా పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ఇటు కల్లాల కాడితో పాటు డీజిల్ పెట్రోల్ మీద కూడా మరి ఈ ప్రభుత్వాలను నిలదీస్తున్న విషయం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది కాబట్టి మరి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా అంతకుముందు అయితే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, స్పీచ్ ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో యూత్ కానీ మహిళలు కూడా పొలాలలో పెట్టుకుంటా ఉన్నారు. రైతు బంధు ఏమైందా, ఒక 2 సార్లు ఎందుకు ఇస్తున్నారు, 3 సార్లు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ను ప్రశ్నించిన విషయం కావచ్చు, డిసెంబర్ 9 దాకా ఆగితే 4,000 పెంచి ఇస్తాం అక్కలు పెద్దమ్మలు అని చెప్పిన విషయం కావచ్చు, మరి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా మరి 2,500 నెలకు పింఛన్ వచ్చినట్టే 1వ తారీఖు ప్రతి నెల మొదటి తారీఖు నాడు వేస్తా అని చెప్పి ప్రకటించిన విషయం కావచ్చు. మరి ఇట్లా ఏ విషయం తీసుకున్నా ప్రజలందరూ వాళ్ళే గుర్తు చేసుకొని మరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఆత్మతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని మరి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.